హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. నందమూరి తారక రామారావు జూనియర్. సో ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎస్టర్డే ఒక లేఖ అయితే ఆయన అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఫ్యాన్స్తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అయితే ఆయన అభిప్రాయపడుతున్నట్టు ఆ లేఖలో తెలుస్తోంది. అయితే అంత అత్యవసరంగా ఎందుకు ఫ్యాన్స్ మీట్ పెట్టదలుచుకున్నారు? ఒకవేళ పెడితే మొన్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి సంఘటన జరిగి క్యాన్సిల్ అయ్యి పూర్తి నెగిటివిటీ ఏర్పడే అవకాశం ఉందా? అసలు ఏంటి దీని వెనక సారాంశం? ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏంటి సారాంశం దీనికి ఓవరాల్గా? విషయం ఏంటంటే ఏ అభిమానులైనా సరే వాళ్ళ అభిమాన హీరో అడపా తడప కనబడతా ఉండాలని కోరుకుంటారు ఎక్కడో చోట మామూలుగా. అది ఏదైనా వాళ్ళకి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లే కావచ్చు, లేదా హీరోకి సంబంధించి బర్త్డే ఫంక్షన్లు వీళ్ళు ఏమైనా చేసి ఆయన్ని గెస్ట్గా పిలుచుకోవచ్చు, లేదా ఆయన ఎక్కడైనా కత్తిరింపులకు వెళ్ళొచ్చు, లేదా వేరే వాళ్ళ ఆడియో ఫంక్షన్కి ఈయన కూడా గెస్ట్గా వెళ్ళొచ్చు. సందర్భాలు అనేకం. కానీ ఎప్పుడో ఒకప్పుడు జస్ట్ అట్లా కనిపిస్తే చాలు అదొక ఆనందం అనుకునే వాళ్ళు ఉంటారు. పైగా అస్సలు కనబడకపోతే కంగారు పడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ RRR తర్వాత దేవర సినిమా, ఇప్పుడు దేవర సినిమా వస్తుంది అంటే నాట్ ఓన్లీ దేవర, బేసికల్ ఒక హీరోకి, ఒక పెద్ద పాన్ ఇండియా హీరోకి అతని సినిమా వస్తుంది అంటే అన్ని ఛానల్స్లలో ఇంటర్వ్యూలు వస్తాయి, పాటకి రిలీజులు పెట్టుకుంటారు. ఈ మధ్యకాలం అది ఇంకా మంచి ట్రెండ్ అయింది. వేరే వేరే లొకేషన్లోనూ కనబడాలనుకుంటారు. అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, లేకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు, ఇంకేమైనా ఈవెంట్లు, అంటే వీలైనన్ని ఎక్కువ ఈవెంట్లు పెట్టుకొని ఫ్యాన్స్కి దగ్గరగా ఉండి మాట్లాడాలని. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సక్సెస్ మీట్లనో అదనో ఇదనో వాట్ ఎవర్, అంటే ఒక సినిమాకి రిలీజ్కి కనీసం ఒక 6 సార్లన్నా ఆ హీరో కనిపిస్తే ఏదో సందర్భం, అంటే లైమ్ లైట్లో ఉండాలనా? లైమ్ లైట్లో ఉండడం కాదు, అది వేరు. లైమ్ లైట్లో అంటే తాహారు పడాల్సిన అవసరం ఎన్టీఆర్కి లేదు, బికాస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ లైమ్ లైట్. కాకపోతే ఏంటంటే ఆ ఫ్యాన్స్కి దగ్గరగా ఉండాలని, అట్లీస్ట్ ఆ సినిమా చుట్టుపక్కలైనా సరే ఓ 6 సార్లు కనబడ్డా, 6 సార్లు కనబడ్డా సాటిస్ఫై అవ్వట్లేదు ఇవాళ చెప్పాలంటే. అంటే ఒక రకంగా ఏదో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు సంబంధమే లేదు. సో ఇక్కడ ఏంటంటే 6 సార్లు నాకు కనిపిస్తే వీళ్ళకి అదొక ఆనందం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, అట్లీస్ట్ 6 to 7 times కనిపిస్తే కూడా సాటిస్ఫై అవ్వని ఫ్యాన్స్కి నువ్వు అసలే కనబడకపోతే ఇక్కడ దాకా ఉంటుంది వాళ్ళకి కలవాలన్న కోరిక, ఆతృత. సో ఇప్పుడు ఏమైంది, దేవర సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పరస్పరం అంటే మీట్ అయ్యే సందర్భాలు రాలా. సో హీ డిడెంట్ మీట్. ఈవెన్ సక్సెస్ అయిన తర్వాత కూడా పార్క్ చేసుకున్నారు తప్పితే ఫ్యాన్స్ రాలేదు అక్కడికి. పోనీ అప్పుడైనా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ రాలేదు అక్కడికి, ఓన్లీ సినిమా యూనిట్ వాళ్ళకే అది అక్కడ జరిగింది. బట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ జరిగిన అలజడి అంతా కూడా ఫ్యాన్స్ వల్లే కదా. అక్కడ ఫ్యాన్స్ని పిలవలేదు, జస్ట్ సినిమాకి సంబంధించి యూనిట్ వాళ్ళకి మాత్రమే వచ్చారు పార్కెట్లో. అది ఒక లిమిటెడ్ ఫంక్షన్. సో ఇంకా అసలు ఎక్కడ ఫ్యాన్స్ని కలవాల. పోనీ ఆ ఈవెంట్ అయినా సరే ఏమన్నా అయిందా అంటే అక్కడ ఏం జరిగింది, తను ఎన్టీఆర్ గారి మాటలన్నీ ఒక ఎత్తు, దేవర గురించి ఒక ఎత్తు అయితే ఒక కొత్త క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడడం అది బాగా వైరల్ అయింది. ఈయనెవరు, ఈయన ఎందుకు ఇప్పుడే మాట్లాడాల్సి వచ్చింది, ఇలాంటి సందర్భాలు. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దగ్గరగా ఏమీ కలిసిన సందర్భాలు లేవు. వీళ్ళందరూ ఆయనతో సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, అట్లీస్ట్ ఆయన ఏమైనా మాట్లాడితే వినిపోదామన్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా అభిమాన స్టార్ హీరో లైక్ చెన్నైలోనూ ముంబైలోనూ ఏం చేస్తారంటే ఏ ఆదివారమో మంగళవారమో ఇంటి దగ్గరికి గుంపు తండోపతండాలుగా వెళ్తే అలా ఒకసారి బాల్కనీ నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. సో అలా వెళ్దామా అనుకున్నారు, అలా కుదరలా వీళ్ళకి. అంటే ఈ ఏరియాలో దానికి పర్మిషన్ లేదు. హైదరాబాద్లో ఏ సినిమా హీరో దగ్గరికి కానీ జనాలు వెళ్ళడానికి లేదు, జనాల దగ్గర కానీ సినిమా హీరోలు కూడా రావడానికి లేదు. దానికి ఇన్ని పర్మిషన్లు ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే రీసెంట్ జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు అది లేదు. సరే, తెలంగాణలో కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇన్ని రిస్ట్రిక్షన్స్, పక్క రాష్ట్రంలో లేవు కదా. ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఆయన వార్ 2 సినిమాలోనో ఇంకేదో ఆయనకు సంబంధించిన షూటింగ్లో వేరే రాష్ట్రాలలో బిజీగా ఉన్నాడు. అక్కడికి వెళ్దామని అనుకునేవాళ్ళు. ఎన్ని రోజులు ఉంటుంది షెడ్యూల్? ఓకే, 12 రోజులు. నేను ఇక్కడ నుంచి సైకిల్ యాత్ర చేస్తే ఇన్ని రోజుల్లో చేరుకుంటా, పాదయాత్ర చేస్తే అన్ని రోజుల్లో చేరుకుంటా. నేను నడుచుకుంటూ వచ్చానని తెలిస్తే అప్పుడెప్పుడో ఆయన ఎవరో వస్తే అర్జున్ దగ్గరుండి వాటేసుకొని పంపాడు కదా,
అలా మా హీరో కూడా కాస్త కనీసం 5 నిమిషాలు నాతో మాట్లాడతారేమో అని అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఆ షూటింగ్ లొకేషన్స్ దగ్గరికి వచ్చి తండోపతండాలుగా జనాలు, ఎవరయ్యా మీరు షూటింగ్ చూడడానికి వచ్చారంటే లేదు ఆయన చూడడానికి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాము. బాబు మీకోసం తెలుగు రాష్ట్రాల నుంచి జనాలు ఎగబడుతున్నారు అంటే ఆయన దగ్గరికి వచ్చి బాగున్నారా, బాగుండండి, ఇలా సార్ షార్ట్ రెడీ రండి. ఇక వీళ్ళేమో పోరే షూటింగ్ అయిపోయినా కూడా సార్ ఎక్కడ ఉంటాడో, ఏ హోటల్ ఉంటాడో ఏంటో, క్యారీ వ్యాన్లు ఉంటాడేమో, క్యారీ వ్యాన్ చుట్టూ జనాలు. కనీసం అలా దిగేటప్పుడన్నా ఒకసారి ఇట్లా హే అందామని, ఫోటోలు తీసుకుందామని. ఈ వాతావరణం అంతా ఏమవుతుందంటే అక్కడ ఉన్న టెరిటరీకి ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళ షూట్ లొకేషన్ కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇదంతా గమనించిన ఎన్టీఆర్ అసలు ఎందుకు ఇది వచ్చింది సిచ్యువేషన్ అంటే, నేను కనబడకపోవడం వల్లే వచ్చింది, అదేదో కనిపిస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి, బాబు తట్టుకోండి అందరూ, ఓపిక పట్టండి, ఒకానొక టైం చూసుకొని మంచి డేట్ నేను ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేస్తా, తండోపతండాలుగా అందరూ వచ్చేయండి, మీకు కావాల్సిన డౌట్లన్నీ తీరుస్తా, ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతా. అంటే ఇది నా ఫ్యాన్ స్ట్రెంగ్త్ అనే అంటే ఆ స్ట్రెంగ్త్ చూపెట్టడానికి పొలిటికల్కి సంబంధించి అసలు పొలిటికల్ అనే ఆస్పెక్టే లేదు దీంట్లో. పొలిటికల్ అనేది అవుట్ ఆఫ్ చాలా వరకు కథనాలు వినపడతా ఉంటాయి. ఎవడో అంటాడు అడ్రస్ లేనాడు, వాడి గురించి మనం మాట్లాడుకోవడం అంటే అమిత్ షా కలవడం, బీజేపీలో జాయిన్ అవుతాం, అది ఎప్పుడో అమిత్ షా ఈయన కలిసాడు, ఈ నెల అమిత్ షా వచ్చి కలవడం, అది ఎప్పుడు స్ట్రెంగ్త్ చూపెట్టడానికి. ఎప్పుడు ఎవరికి ఏది చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఎందుకు ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం ఏంటి ఎన్టీఆర్కి? దెన్ సో ఆ అభిమానులను నిరుత్సాహపరచకుండా వాళ్ళకి ఒక బహిరంగ మీటింగ్ పెట్టాలి. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఆ మీటింగ్ పెట్టడానికి 1,00,000 పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఏది మొన్న నీట్గా పాపం దేవిశ్రీ లైవ్ కన్సర్ట్ అయింది చూసావా, అలా ఒక భరోసా ఇవ్వగలగాలి. ఇట్లా నేను ఒక ఫ్యాన్ మీట్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇంతమంది క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గతంలో నోవోటెల్లో జరిగినటువంటి దాఖలాల్లాగా జరగకుండా మేము చూసుకుంటాము, ఏదన్నా అయితే ఇన్ కేస్ ఏమన్నా అయితే నైతికంగా నేనే బాధ్యత వహిస్తాను, సో అండ్ సో మీరు దయచేసి నాకు పర్మిషన్ ఇస్తారా? ఆ టెరిటరీని ఆల్రెడీ 3-4 రోజుల ముందు నుంచి మేము కసరత్తులు చేస్తున్నాము, ఈవెంట్ని మేనేజ్ చేయడానికి పలానా ఆర్గనైజర్కి ఇచ్చాము, వాళ్ళు నీట్గా పెడతారు, ఫైర్ ఇంజన్ పోవడానికి, అంబులెన్స్ ఫ్రీగా వచ్చి పోవడానికి, ఇవన్నిటికీ కూడా సరైన ఏర్పాట్లన్నీ మేము చేసుకుంటాము, మీకు ఇది మేము సమర్పించుకున్న నివేదిక. అంటే ఓకే, మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా తిరిగి వెళ్తుండగా ఒక సంఘటన జరిగింది, 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎక్కువగా మూకుమ్మడిగా జనాలు ఎక్కడైతే ఈ మధ్యకాలంలో చూస్తున్నామో అక్కడంతా కూడా ఈ మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పే ఎన్టీఆర్ గారు ఇలాంటి ఒక మీట్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఒకవేళ జరిగితే ఏంటి అసలు? బికాజ్ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అనేది ఆ హీరోకి స్వతహాగా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత నైతికంగా నేను తీసుకుంటాను. మిగతా హీరోలకి ఎలా ఉన్నా కూడా తనకు ఉంది కాబట్టి నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్పి వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే ఆయన కలుసుకుంటాడు, లేదు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ లేకపోతే ఇంకా ఏ పాట్నాలోనో లేకపోతే వేరే ఏదైనా రాష్ట్రంలోనో పెట్టుకొని ఫ్యాన్స్ అందరినీ కలిసి వచ్చేస్తాడు. ఒక సబబ్ అనుకున్నాడు, ఖచ్చితంగా అది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది అన్న దాఖలాలు అయితే లేవు. బికాజ్ అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అవి ఇప్పుడు మొన్న ఇక్కడ జరిగింది పార్క్ హయాత్ నోవోటెల్ ఆర్ సంథింగ్, నోవోటెల్ ఇష్యూ అనే కాదు, సంధ్యా థియేటర్ ఇష్యూ అనే కాదు, ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరిగి ఇక్కడ స్ట్రిక్ట్ అయ్యారు. అక్కడ కూడా మొన్న మీరు అన్న గేమ్ చేంజర్ ఎగ్జాంపుల్ కావచ్చు, లేకపోతే తిరుమల టికెట్ కావచ్చు, అక్కడ కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. పైగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటావా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా కష్టం, ఎందుకంటే మొన్న తొక్కిసలాటలో అక్కడ కూడా కుంభమేళా అయ్యింది. సో తొక్కిసలాటలు అవుతున్నాయి కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడి నుంచే వెళ్ళాలి, ఆయన అలాగే చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి అవుతున్నాయి. సో దీని గురించి ఆలోచిద్దామని ప్రభుత్వాలు కూడా అనుకుంటున్నాయి. బట్ ఎవరైతే ఇప్పుడు అంతెందుకు 7.5 లక్షల మంది వచ్చినా కూడా పాట్నా ఈవెంట్ చాలా బాగా జరిగింది, అసలు ఏమీ అవ్వలేదు అక్కడ, మనకు సంబంధం లేని జనాలు. పైగా అక్కడ మీకు అది అమ్యూజ్మెంట్ థీమ్ కూడా పెట్టారు, జెయింట్ వీల్ క్రాస్ వీల్, అయినా సరే పద్ధతిగా జరిగింది. అట్లా ఇంకేమైనా రాష్ట్రాల్లో వాళ్ళు ఆర్గనైజ్ చేసే అవకాశం కూడా U&V ఈవెంట్ వాళ్ళు అనుకుంటా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేబీ అలా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ మంది మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రావచ్చు దీనికి, మరి తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్స్ ఉన్నప్పటికి కూడా ఎంతమంది రావాలనుకుంటున్నారో నాకు తెలియదు.
బట్ ఓవరాల్గా అయితే ఏ హీరో అయినా సరే ఫ్యాన్స్కి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనే విషయం ఎన్టీఆర్ గారికి తెలిసి ఒక సభ పెట్టాలి అనుకున్నాడు. ఈ లోపల కొంచెం ఓపిక పెట్టండి అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పుకున్నాడు. అంటే చాలా వరకు కథనాలు ఎలా వస్తుందంటే అయితే అతని సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు వ్యక్తులు, వాళ్ళందరూ వైసీపీ అనే పార్టీలో ఉండడం, దాని నుంచి మెల్లమెల్లగా బయటికి రావడం, జూనియర్ ఎన్టీఆర్కి ఇలాంటి టైంలో ఇలాంటి సభ పెట్టడం, మళ్ళీ కొత్తగా ఒకటి ఏదైనా ఏర్పడుతుందా అన్నట్టుగా ఒకటి సర్క్యులేట్. నాకు ఈ కాకరకాయ కబుర్లు అన్నీ తెలియదు, ఎందుకంటే నేను ఈ అడ్రస్ లేని వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోను. మెయిన్ స్ట్రీమ్ జరిగింది ఏంటంటే ఆయన అభిప్రాయం ఏంటి, ఫ్యాన్స్కి దగ్గరగా ఉండడం. దానికి సంబంధించి పాపం వాళ్ళకు కూడా ఈయన ఎప్పుడు కనబడలా, చాలా గ్యాప్ వచ్చింది. ఇది ఒక మంచి ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన స్టార్కి మధ్యలో ఉన్న సంబంధించిన అంశమే, అంతే. అంతే పొలిటికల్ టర్న్ అయితే లేదు. నేను ఎలాగూ చూడండి, ఇన్ కేసు ఉన్నా కూడా నాకు సంబంధం లేదు. కన్క్లూజన్కి వచ్చే ముందు ఈ ఈవెంట్కి మహామహులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బాలకృష్ణ గారు వచ్చే అవకాశం ఉందా లేదా అని చాలా మంది. ఇక్కడ జరగాల్సింది ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ని కలవడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన అక్కడ ఏదో ప్రదర్శన పెట్టాల, ఆయన ఒక ప్రదర్శన పెట్టుంటే అందరినీ పిలిచి అందరినీ చూపించవచ్చు. ఇక్కడ విషయం ఏంటి, తనని మాత్రమే చూడాలనుకున్న ఫ్యాన్స్కి తను కనబడాలి. ఆ ఈవెంట్ నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు? ఒకటి అన్స్టాపబుల్ షోలో అన్న బాలయ్య బాబు ఎన్టీఆర్ చూడాలన్న ఫ్యాన్స్ ఊరట తీరాల్సి ఉంది, బట్ తీరట్లేదు. అట్లీస్ట్ ఇలాంటిది ఏదన్నా మీట్లో నందమూరి అభిమానులు అందరినీ ఒక చోట తీరుస్తున్న ఈ క్రమంలో బాలకృష్ణ గారు వచ్చి అట్లా పద్మభూషణ్ అవార్డు వచ్చింది కాబట్టి వస్తే బాగుంటుంది. అప్పుడు అది బాలయ్య సత్కారం జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టు అది వేరే ఈవెంట్. ఆయన ఇప్పుడు ఆ ఈవెంట్ ఆయన ప్లాన్ చేయాల, తను చేసింది వాళ్ళ ఫ్యాన్స్ తను కలవాలనుకున్నాడు, అంతే. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.